కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనము 20వ వచనంలో మనం చూస్తాం. అనగా శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అనగా అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను సమస్తమును, వాటన్నిటిని కూడా ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. అనగా ఇక్కడ మనం చూస్తే రక్షణను గూర్చినటువంటి విషయమును, అనగా సమాధానమును గూర్చినటువంటి విషయమును, అంతే మాత్రం కాకుండా దాని యందు కలిగి ఉన్నటువంటి సంపూర్ణత గూర్చి, అనగా సమస్తము, అనగా సంపూర్ణము చేయబడినటువంటి ప్రతి విషయాన్ని గూర్చి ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు మనకు జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అనగా ఆయన రక్తము చేత సంధి చేసేబడిన వారముగా, ఆయన శిలువ రక్తము చేత, ఆయన శిలువలో కాచినటువంటి రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అనగా భూలోకమందున్నవైనను అవి పరలోకమందున్నవైన కూడా ప్రతి వాటిని కూడా ఏం చేశారంట, వాటన్నిటిని కూడా ఆయన ద్వారా తనతో కూడా సమాధానపరుచుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేయట మనం చూస్తాం. అనగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏంటంట, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదును. అనగా ఇక్కడ చదవబడిన వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అనగా సిలువలో ఆయన కాచినటువంటి రక్తమును ద్వారా, అనగా ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగము, అనగా ఎటువంటిదంటే, మనం ఇంకను పాపులమై ఉండగా, అనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినటువంటి విషయము పై వచనంలో 8వ వచనంలో మనం చదువుతాం. అనగా ఇంకను మనము యాలయనగా ఆయనకు శత్రువులమై ఉండగా, ఇంకను దేవునికి ఆయన సన్నిధిలోనికి మనము చేరకముందే, అనగా ఆయన సముఖంలోనికి మనము రాకముందే మనం ఇంకనూ శత్రువులమై ఉండగా మనలను గూర్చినటువంటి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకొని మనకు అటువంటి సమాధానకరమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా జీవించుచున్నామని ఇక్కడ సెలవిచ్చుట మనం చూస్తాం. అనగా ఆయన ఏ విధమైనటువంటి మనసుతో అయితే మన కొరకు చనిపోయారో, అనగా మనం ఎవరు అయినప్పటికీ, ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మన స్థితిని చూసి ఆయన మనల్ని ప్రేమించలేదు. మన యొక్క బాహ్యము జీవితమును చూసి ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించలేదు. కేవలము నరులు చేసినటువంటి పాపములన్నిటిని కూడా, దోషములన్నీ కూడా క్షమింపబడాలనేటువంటి ఒకే ఒక మనసుతో ఆయన సిలువలో మరణించినటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. గనుక ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో ఏమయ్యామంట, సమాధానపరచబడ్డాం. అనగా కుమారుని మరణము ద్వారా, ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకేం కలిగి ఉన్నదంట, సమాధానం అనేది మనము పొందుకునేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అనగా సమాధానపరచబడిన ఎడల మనము సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుచున్నామని ఇక్కడ మనకు అపోస్తుడైనటువంటి పౌలు గారు సెలవిచ్చుట మనం అందరము కూడా చూస్తాం. అనగా దేవుడు మనకిచ్చేటువంటి ఈ యొక్క సమాధానము మన యొక్క హృదయాల్లో ఒక తృప్తిని అనేది ఇది మనల్ని నింపుతుంది. అనగా ఈ లోకంలో ఒకవేళ మనము సమాధానం లేక అనేక సమస్యల చేత నిండి ఉన్నటువంటి హృదయములతో, అటువంటి వేదనతో వండిన వారముగా మనం ఉండవచ్చు. కానీ దేవుడు అటువంటి వారి యొక్క జీవితాల్లో ఆయన యొక్క సమాధానమును, అనగా ఆయన మరణించడం ద్వారా ఆయన పొందినటువంటి అటువంటి సమాధానాన్ని నరులమైన మన కొరకు, అనగా శత్రువులమైన మన కొరకు ఆయన అటువంటి సమాధానాన్ని ఎవరికి అనుగ్రహించారంట, మన కొరకు. అనగా మనకు అటువంటి సమాధానాన్ని ప్రభు అనుగ్రహించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అనగా ఆయన సమాధానాన్ని మన జీవితంలో అనుగ్రహించడం ద్వారా మనకున్నటువంటి పాప శిక్షలన్నీ, మన మీద ఉన్నటువంటి ప్రత్యేక శాపములన్నిటిని కూడా ఆయన కొట్టివేసినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అనగా మనిషికి చేయవలసినటువంటి ప్రత్యేక కార్యము, అనగా తన యొక్క
పాత గత జీవితాన్ని దేవుడు మర్చిపోయే విధముగా తన యొక్క క్రియలన్నిటినీ అతడు అనుసరించకుండా దేవుని వైపు త్రెప్పాలనేటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే మనిషికి దేవునితో ఉన్నటువంటి సంబంధము ఎక్కడైతే తెగిపోయిందో, అనగా ఏ మానవులైతే అనగా దానిని పోగొట్టుకున్నారో మరలా అదే పరిస్థితిలోనికి మనం రాకుండా, అనగా మరలా దేవునితో ఉన్నటువంటి సంబంధము మనం తెంచుకోకుండా దేవుడు మనకి అటువంటి సమాధానకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించాడు. మనము చెప్పుకున్నటువంటి రీతిగా మనం చూస్తే ఆ యొక్క ఆది కాండంలో ఎలా అయితే ఆదాము అవ్వలు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయారో ఆ సంబంధము అనగా అటువంటి సమాధానము ఇప్పుడు క్రీస్తులో మనము కలిగి ఉన్నవారముగా మనమున్నామని, అనగా క్రీస్తు ద్వారా మనము సమాధానపరచబడిన వారి యొక్క జీవితాలుగా మనమున్నామని దేవుని యొక్క వాక్యము, అనగా దాని ద్వారా రక్షింపబడుచు ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనగా వారు దేవునితో ఉన్న సంబంధాన్ని వారు కోల్పోయారు, దేవునితో ఉన్నటువంటి సమాధానాన్ని వారు కోల్పోయారు, దేవునికి వారి యొక్క ముఖములను లేకపోతే దేవునికి వారు సమీపముగా ఎంత మాత్రం ఉండగా దేవునికి దూరముగా దేవునికి వారిని వారు దాచుకునేటువంటి స్థితిలో వారు వెళ్ళిపోయారు ఆదాము అవ్వలు. ఎందుకంటే వారు చేసినటువంటి దోషము వలన దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఏమైపోయారంట, కోల్పోయారు. అనగా దేవునితో ఉన్నటువంటి సంబంధము ఎందువలన కోల్పోతుందంటే మనము దేవుడు మనకు ఇచ్చినటువంటి మాటలను, అనగా దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞా విధులను మనం అనుసరించకుండా ఎప్పుడైతే మన సొంత ప్రయత్నాలు మనం చేస్తామో అప్పుడే మన సంబంధము దేవునితో విడిచిపెడతబడుతుంది. అనగా దేవునితో ఉన్నటువంటి సంబంధమైన సమాధానమైన మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి శాంతినైనా మనం అనుదినము దానిని అనుభవించాలంటే దినదినము దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితము, అనగా మన జీవితంలో మనము చేయవలసినటువంటి క్రియలైనా, మనం వెంబడించవలసినటువంటి మార్గమైనా, లేకపోతే మనము అనుసరించవలసినటువంటి క్రియలన్నిటిని బట్టి కూడా దేవుడు మన జీవితంలో అటువంటి సమాధానాన్ని దేవుడు దయచేయాలని ఆయన ఆశపడుతున్నారు. కనుక మనిషికి దేవునితో ఉన్నటువంటి సంబంధము ఆయన సిలువలో మరణించడం ద్వారా మరలా అటువంటి సమాధానం మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. అనగా ఏ విధంగా అయితే ఆది దినమున ఆదాము అవ్వలు ప్రతి దినము ఎలా అయితే దేవునితో సముఖముగా వారు ఎలా అయితే మాట్లాడేవారో ఈ దినము కూడా మనము దేవునితో స్వయముగా ప్రార్థన ద్వారా మనం మాట్లాడడానికి, మన ఆత్మ దేవునితో కలిసి ఉండడానికి దేవుడు మనకందరికీ కూడా అటువంటి కృపను దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక నేటి దినము వరకు కూడా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఎంత మాత్రము కూడా తెంచుకునే వారుగా, అనగా దానిని విడిచిపెట్టుకుని పోగొట్టుకునే వారంగా మనం ఎంత మాత్రము కూడా ఉండకూడదని దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అనగా ఆయన సిలువలో మరణించడం ద్వారా మనం ఏమయ్యామంట, సమాధానపరచబడిన వారముగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అనగా పాపము, అనగా దేవునికి విరోధమైనటువంటి పనిని, అనగా దేవుడు చేయవద్దన్నటువంటి పనిని చేయడం ద్వారా మాత్రమే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని సహవాసాన్ని కోల్పోయినటువంటి విషయము మనందరికీ కూడా తెలుసు. అనగా నేటి దినము వరకు కూడా, ఈ రోజు వరకు కూడా మనము దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం కోల్పోతున్నామంటే మనము కూడా ఎటువంటి వారము, ఎలా అయితే ఆదాము అవ్వలు ప్రతిదినము దేవుని ఆరాధిస్తూ ప్రతిదినము దేవునితో సహవాసం చేస్తూ ఎప్పుడైతే వారు దేవునికి మాటకు విరోధముగా వారు నడుచుకున్నారో అప్పుడే వారికి దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏమైందంట, ఆగిపోయినటువంటి విషయము మనం గమనించగలిగితే, మరి మనము దేవునితో ఉన్నటువంటి సంబంధము మనలో లేనట్లయితే, అనగా దేవునితో మనకు సంబంధము లేకపోతే మనం ఇక్కడ ఎవరిలా జీవిస్తున్నామంట, పాపుల వల్లే, లేకపోతే మనము దోషము చేత నింపబడిన వారముగా ఆయన క్రీస్తుతో కడగబడినటువంటి జీవితాల్ని మనం అనుభవించకుండా మరలా మనము అటువంటి శపింపబడినటువంటి జీవితాన్ని అనుసరించడానికి మన జీవితాల్ని మనం ఏం చేసుకుంటున్నాం, వెనక్కి లాక్కుంటున్నాం. గనుక పాపము మనిషిని ఏం చేస్తుందంట, దేవుని యొద్దకు రాకుండా అది ఆటంకపరుస్తుంది. అనగా పాపము దేవుని నుండి దూరం చేస్తుంది. అనగా దేవునిలో మనం ఉండగలిగితే మనము దేనికి దూరంగా ఉంటామంట, పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేనికి దూరంగా ఉంటాం, పాపానికి దూరంగా ఉంటాం. గనుక ఆ విధమైనటువంటి సంబంధము మనం దేవునితో కలిగి ఉండగలిగితే మనలో కలిగే ప్రతి ఒక్క క్రియలు, లేకపోతే మనలో కలిగవలసినటువంటి ప్రత్యేక జీవితాలని బట్టి మనము దేవునికి ఏ విధమైనటువంటి సహవాసంతో ఉన్నామో మనము ప్రతిదినము కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. గనుక దేవుని యొక్క విషయమై మనము చూస్తే మన యొక్క దోషములను బట్టి ఆయన ఏ విధమైనటువంటి గాయముల చేత ఆయన బాధింపబడ్డారు,
గాయపరచబడ్డారో, మరి ఆ గాయపడినటువంటి గాయములను మనం కట్టాలంటే మన దోషములను మనలా మనం ఏం చేయకూడదు, వాటిలోనికి ప్రవేశించకూడదు. ఆయన గాయములను మనం మాన్పాలంటే, ఆ గాయములను మనం కట్టేవారంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మరి ఆ దోషములన్నిటిని మనము విడిపించుకోవాలి. ఆ దోషములు మరలా మన జీవితంలోనికి రావకుండా మనం ఎల్లప్పుడూ మన యొక్క హృదయంలో మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధపరచుకుంటూ ఎల్లప్పుడూ కూడా మనము కాపాడుకునే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా ఈ యొక్క సందర్భంలో ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలు. ఏంటంట? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను అనగా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనము కోల్పోయినటువంటి ఒక విషయం ఏంటంటే పాపము. అనగా ఈ పాపము మన జీవితంలో ఉండడం ద్వారా ఏమైందంట? మనము దేవుని యొక్క ముఖము అనగా ఆయన స్వరూపంలోనికి మార్చబడకుండా ఆయన ఏం చేసుకున్నాడంట? తన యొక్క ముఖమును మరుగుపరుచుకున్నారు. అనగా మనము చేసినటువంటి దోషములను బట్టి ఏ చిన్న తప్పిదమైన దేవుని దృష్టికి ఏంటంట? పాపమే. అనగా ఆయనకు విరోధంగా జీవించినటువంటి ఒక మాట అయినా, ఆయనకు విరోధంగా మనం నడుచుకున్నటువంటి ఒక్క నడవడికైనా అది దేవుని దృష్టిలో పాపముగానే అది దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన మన ప్రార్థనలను ఆలకింపకుండా ఉండడానికి గల కారణము ఆయన మన ముఖమును అనగా మనము ఆయన ముఖమును చూడకుండా ఆయన మన ఎదుటి నుండి ఆయన సముఖమును అనగా ఆయన యొక్క స్వరూపమును మరుగుపరుచుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అనగా పాపం వల్ల 3 విషయాలు మన జీవితంలో ఎలుబడి చేస్తే, మొదటిగా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనము కోల్పోతాం. అది ఏ విధమైనటువంటి పాపమైనా కావచ్చు, ఏ చిన్న తప్పిదమైనా, అది మాట ద్వారైనా, కంటి చూపు ద్వారైనా, లేకపోతే మనం హృదయ తలంపుల ద్వారైనా, లేకపోతే మనం నడుచుకునే విధానం ద్వారైనా, ఏ విషయంలోనైనా సరే మనము దేవుని యొద్ద నుండి దూరం అవుతున్నామంటే అది దేవుని యొక్క దృష్టికి పాపముగానే అది నిలుస్తుంది. అనగా రెండవదిగా మనం చూస్తే మనిషి ఆత్మీయంగా కూడా దూరం అవుతున్నాడు. అనగా మొదటి విషయాన్ని మనం చూస్తే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం కోల్పోతున్నామంటే ఆటోమేటిక్గా మన ఆత్మ కూడా దేవునికి దూరం అవుతుంది. ఎందుకంటే మనము ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంటేనే మన ఆత్మ ఆయనతో కలిసి ఉంటుంది, ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది. మనము ఆయనతో సంబంధం లేకుండా మన ఆత్మ ఆయనతో ఉండాలంటే ఎంత మాత్రము కూడా సాధ్యం కాదు. మన ఆత్మ, మన యొక్క దేహము ప్రతి దానిని కూడా మనము దేవుని వైపు త్రిప్పితేనే అది మనము చేసేటువంటి క్రియలలో మార్పు చెందుతుంది. మనం మాట్లాడే మాటలలో మార్పు చూస్తాం. ఇవన్నీ కూడా మనం మార్పు చూడాలంటే మన హృదయము, అలాగే మనము చేసేటువంటి క్రియలు, అలాగే మన యొక్క ఆత్మ దేవునిలో మాత్రమే ఉండాలని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ మనిషి ఆత్మీయంగా దూరం అయ్యాడంటే అతడు దేనిని కోల్పోయినట్టు? దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయినట్టు. ఆత్మీయంగా ఎటువంటి అభివృద్ధిని చూడట్లేదంటే అది కారణం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి సంబంధము అతడు పోగొట్టుకున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అనగా మూడవదిగా మనం చూస్తే దేవుని యొక్క చిత్తానికి మనం లోబడకుండా ఆయన మనకు అనుగ్రహించినటువంటి న్యాయాన్ని, ఆ యొక్క తీర్పును అది మనపైకి మాత్రమే వచ్చింది. ఏ తీర్పు అంటే మనము చేసినటువంటి దోషములను బట్టి కలుగు శిక్షకు మనము అర్హులమయ్యే విధముగా ఆ యొక్క తీర్పు మన మీద పడుతుంది. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే సిలువలో ఒక రక్తాన్ని అనగా ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం ఉంచుకొని అనగా మానవులైన మీ కొరకు నేను వాటన్నిటిని క్షమించి మరలా మీరు పాపులుగా జీవించకుండా మిమ్మల్ని పరిశుద్ధంగా మార్చడానికి నేను ఎన్ని బాధలను అనుభవిస్తున్నానని ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కేవలము మన కొరకు ఆయన మరణించినటువంటి విషయమే కాకుండా మనము మరలా అటువంటి పాపపు తీర్పు అనగా అటువంటి నాశనమైనటువంటి తీర్పులోనికి మనం వెళ్లకుండా ఉండాలని దేవుడు మన గురించి ఆలోచించి ఆ యొక్క సిలువకు గురి అయినటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుని యొక్క న్యాయ తీర్పు మన పాపము పైన అది ఎంత మాత్రము మనల్ని ఏడుపల్లి చేయకుండా మనకు క్షమాపణ కలిగినటువంటి హృదయాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. అనగా దానిని ఒకవేళ మనం పోగొట్టుకుంటే మరలా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం కోల్పోయి మన ఇష్టానుసారంగా మనం జీవించి ఇప్పుడు మనం చేసినటువంటి దోషములన్నిటికీ శిక్షార్హులం ఎవరుగా ఉంటాం? మనమే ఉంటాం. అనగా మనం చేసినటువంటి పాపములన్నీ కూడా ఆయన క్షమించి వేశారు.
మొదటిగా మరలా మనము వాటి వైపు వెనక్కి చూస్తే దాని నుండి వచ్చేటువంటి ఫలితాలని ఎవరు అనుభవిస్తాం? దేవుడా మనమా? మనమే అనుభవిస్తాం. అనగా అవి ఏ చిన్న తప్పుదములైనా ఆ చిన్న తప్పుదముల ద్వారా మన జీవితాల్లో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయి. అవి మన జీవితంలో అనేక మార్పులను కలిగిస్తూ ఉంటాయి. మనల్ని ఎంత మాత్రము కూడా మానసికంగా దేవునికి దగ్గరగా వెళ్లకుండా అవన్నీ కూడా దూరం చేస్తాయి. ఇవన్నీ కూడా మన హృదయం పైన ఏం చేస్తాయి అంటే ఏలుబడి చేస్తూ ఉంటాయి. నువ్వెంత మాత్రము దేవునికి దగ్గరగా ఉండకూడదని, నువ్వెంత మాత్రము దేవుని సన్నిధికి వెళ్ళే ఆసక్తి నీలో ఉండకుండా సాతానుడు ఏం చేస్తాడంటే ఈ పాపమును బట్టి మనలో ఒక బలహీనతను కలిగజేస్తాడు. అనగా నీవు పాపి కదా, లేకపోతే నీవు దేవునికి ఇష్టానుసారంగా జీవించట్లేదు కదా, నీవెందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ప్రశ్నను మనలో వేసినప్పుడు మనము ఏం చేస్తాం? ఆ మాటకి లోబడతాం. అనగా నేను పాపిని కదా, లేకపోతే నేను ఇన్ని దోషాలు చేస్తున్నాను కదా, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము నడుచుకుంటేనే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆ యొక్క తీర్మానము అనేక మందిలో ఉన్నప్పటికీ కూడా వారు దేనిని బట్టి దేవుని సన్నిధికి దూరం అవుతున్నారంటే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని వరకు తెగిపోవడం ద్వారా ఏమవుతున్నారంట? దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. ఆ దినాల్లో దేవునితో ఏకముగా కలిసి ఆరాధించడమే వారు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడం. అనగా వారు సంభాషణ చేసుకోవడమే వారు దేవునితో స్తుతించడం. అనగా ప్రతిదినము దేవునితో సహవాసం చేసేటువంటి అనుభవాన్ని వారు కోల్పోయారనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. అనగా వారు కేవలము మా యొక్క హృదయాలు లేకపోతే మా జీవితాలు అభివృద్ధి చెందడానికి మేము ఈ ఫలమును తిన్నామనేటువంటి మాటను బట్టి వారు ఉన్నారు, కానీ దేవునితో ఉన్నటువంటి సంబంధం మేము కోల్పోయామని వారు గ్రహించలేకపోయారు. అనగా దానిని గ్రహించలేకపోవడం ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి విషయాన్ని, ఆ యొక్క శిక్షను వారెంత మాత్రము కూడా పొందుకోలేకపోయారు. అనగా దేవునికి దూరమైనటువంటి వారుగా వారు జీవించారు గనుక అనేక శ్రమలు, అనేక ఆటంకాలు, అనేక యుద్ధాలు వారు ఎదుర్కొన్నటువంటి విషయము మనందరికీ కూడా తెలుసు. గనుక దాని అంతటిని గల కారణము, అనగా అటువంటి ఉగ్రతకు, అనగా అటువంటి నాశనానికి వారు వెళ్ళడానికి గల కారణము వారు చేసుకున్నటువంటి ఒక్క తప్పిదం వల్ల, అనగా దేవుని యొక్క మాటలకు లోబడకుండా, అనగా దేవుని విధించినటువంటి ఆజ్ఞకు లోబడకుండా జీవించిన దానిని బట్టి ఆయన అనుగ్రహించినటువంటి నిత్య మహిమను ఏం చేశారంట? కోల్పోయారు. ఆయన నిత్య మహిమను వారికి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి వాగ్దానము వారి జీవితంలో దేవుని చేత నెరవేర్చబడలేకపోయింది. అంటే వారు చేసినటువంటి అపరాధములను బట్టి, వారు చేసినటువంటి అవిధేయతలను బట్టి వారు దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోయారు. అనగా దేవుడు వారికి అనుగ్రహించేటువంటి సంబంధాన్ని, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని వారు కోల్పోయినటువంటి విషయము మనందరము కూడా చూస్తాం. గనుక మనము అటువంటి విధముగా ఉండకూడదని దేవుడు మనందరిని బట్టి ఆయన ఆలోచిస్తున్నాడు. గనుక ఆయన మన ఎదుట నుండి ఏం చేయకూడదు? తన యొక్క ముఖమును త్రిప్పుకునే విధముగా మన యొక్క క్రియలు ఉండకూడదు. మన ఎదుట నుండి ఆయన యొక్క సముఖమును, అనగా ఆయన స్వరూపమును ఆయన వెనక్కి త్రిప్పుకునే విధముగా, లేకపోతే మన నుండి దూరము చేసుకునే విధముగా మన క్రియలు అనేవి ఉండకూడదు. ఆయన మన ప్రార్థన ఆలకించట్లేదంటే మనం ఎంత భక్తి చేసినా దేవుడు ఆలకించకుండానే దానిని విడిచిపెడతారు. అనగా మనం చేసిన భక్తి అంతయు కూడా వ్యర్థముగానే ఉంటుంది. మనము అనుసరించవలసినటువంటి అనుసరలోనికి మనం రాకపోతే, లేకపోతే మనం వెంబడించవలసినటువంటి దేవుని యొక్క మార్గాన్ని మనం అనుసరించలేకపోతే మనం ఎంత భక్తి చేసినా అది దేవుని దృష్టిలో వ్యర్థముగానే నిలిచిపోతుంది. కనుక మన యొక్క పాపములు ఆయన ముఖమును ఎంత మాత్రమో త్రిప్పుకునే విధముగా, అనగా మరుగు చేసుకునే విధముగా ఎంత మాత్రము కూడా ఉండకూడదు. మన ప్రార్థన ఆలకించబడాలంటే, మనం చేసిన భక్తి స్వీకరించబడాలంటే ఆయన ముఖము ఎల్లప్పుడూ కూడా మన వైపు త్రిప్పబడే ఉండగలగా, అనగా ఆయనతో మనం ఎల్లప్పుడూ సహవాసం కలిగిన వారముగా ఉండాలి. ఒకవేళ నీతో దేవుడు సహవాసం కలిగి ఉంటే నీ ఎదుటి నుండి ఆయన ముఖం ఎందుకు త్రిప్పుకుంటారండి? నువ్వు చేసేటువంటి ప్రార్థన ఎందుకు ఆలకించుకుంటుంటారు? నీవు ఎన్నో దినాల నుండి ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసకు దేవుడు ఎందుకు ప్రతిఫలం దయచేయడం? కేవలము మనం చేసినటువంటి ఒక్క తప్పిదమును బట్టి ఎన్నో దినాల నుండి మనం అనేక ఆశీర్వాదాలను ఏం చేసుకుంటున్నాం? పోగొట్టుకుంటున్నాం. వాటన్నిటిని మనము వెనక్కి పంపించేస్తున్నాం. అనగా మనము ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనకు తగిలిన ఫలితము, అనగా ఆశీర్వాదానికి ఎటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలో అటువంటి నడిపింపులోనికి మనం నడిపించబడలేకపోతున్నాం. కనుక మనకి రావాల్సిన ఆశీర్వాదాలైనా, లేకపోతే మనకు రావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా ఏమవుతున్నాయి? వేరే వాళ్ళకి
వెళ్ళిపోతున్నాయి. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు వేరే వారికి వెళ్ళిపోతున్నాయి. మనము పొందవలసినటువంటి ప్రతిఫలము వేరే వాళ్ళు పొందుతున్నారు. అనగా మనకు రావాల్సినటువంటి జ్ఞానము మరొకరికి దేవుడు వారికి దయచేస్తున్నాడు. అనగా దేవునికి ఎంత క్రమంగా నేను జీవిస్తున్నాను కదా, దేవుడు నాకెందుకు అవకాశం ఇవ్వడని మరలా ఏం చేస్తాం, మనము దేవుని మీద తిరగబడతాం. కానీ మన క్రియల వైపు మనం చూస్తే ఎంత మాత్రము దేవునిని ప్రశ్నించే స్థితిలో మన క్రియలు ఉండవు. అనగా దేవునిని ప్రశ్నిస్తామంటే మన యథార్థమైనటువంటి భక్తితో మాత్రమే దేవునిని ప్రశ్నించగలగాలి. దేవునిని మనం ప్రశ్నిస్తామంటే దేవుడు మనకు చెప్పినటువంటి మాటలను మనం అనుసరించి జీవించగలిగితేనే దేవునిని మనము ప్రశ్నించే విధముగా ఉండగలగాలి. లేకపోతే దేవునిని ప్రశ్నించడానికి మనం ఎంత మాత్రం కూడా సరితోగని వారు గనుక దేవుని యందు భయభక్తులు కలిగే వారుగా మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలని దేవుని వాక్యం సెలవించిన రీతిగా మన పాపములో ఆయన యొక్క ముఖమును మరుగు చేసుకునే విధముగా, అనగా మన ఎదుట నుండి ఆయన దూరమయ్యే విధముగా, మన ఎదుట నుండి మనతో ఉన్నటువంటి సహవాసాన్ని మనం కోల్పోకుండా ఉండాలంటే, మన ప్రార్థన దినదినము ఆయన చెవిలో ఆలకింపబడుతూ ఉండాలంటే మనం ఏం చేయాలంట, మన యొక్క హృదయమును ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధముగా ఉంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ పై వచనం మనం చూస్తే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అనగా దేవునికి మనకు మధ్య ఏవి అడ్డంగా వచ్చాయంట, పాపములు, మనం చేసేటువంటి దోషములు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. అనగా మన జీవితంలో జరగవలసినటువంటి కార్యాలు, మన జీవితంలో ఆయన ప్రార్థన ద్వారా మన జీవితంలో మార్పు చెందవలసినటువంటి మన జీవితము మార్పు చెందకుండా, దేవుని చేతికి మన యొక్క జీవితాన్ని అప్పగించుకోకుండా, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని మనం పొందకుండా ఉండడానికి గల కారణము ఈ యొక్క దోషములు. అవి ఏవైనా కావచ్చు, అనగా దేవుని యొక్క వాక్య ప్రకారముగా లేనివి ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా దేవుని దృష్టిలో దోషములుగానే నిలుస్తాయి. ఏదో మనము మన కాలం గడవడానికి, మన యొక్క సమయం గడపడానికి ఒక చిన్న అబద్ధం ఆడితేనే అది దేవుని దృష్టికి పాపముగా, దోషముగా దేవుని దృష్టిలో అది ఉన్నది. మనం ఏమనుకుంటాం, కేవలము నేను రక్షింపబడడానికి, లేకపోతే నేను ఆ యొక్క ఆపదలో నుండి నన్ను నేను కాపాడుకోవడానికి నేను అబద్ధం ఆడాను కదా, ఇదేది దేవుని దృష్టికి పాపము కాదని మనం అనుకుంటాం. కానీ ఎటువంటి కష్టములైనా, ఎటువంటి నష్టములైనా, ఏ విధమైనటువంటి అంధకారంలోనికి మనం వెళ్ళిపోతున్నామనేటువంటి సందర్భంలో మనం ఏం చేయకూడదంట, అసత్యం అనే పాటను మనం ఎంత మాత్రమో కూడా పలకకూడదని దేవుని వాక్యము, పరిశుద్ధ లేఖనం మనందరికీ కూడా ఆ యొక్క ఆజ్ఞల ద్వారా మనందరికీ కూడా తెలియజేయబడుతుంది. కనుక ఈ విధముగా ఏ చిన్న దోషమైనా, మన కుటుంబ సభ్యులతో మనకున్నటువంటి సంబంధమైన అది తెగిపోవడానికి గల కారణము మనం వారి దృష్టిలో ఏదో తప్పిదము చేసిన వారంగా ఉంటాము. కనుక ఏమవుతుంది, వారితో మనకు ఉండవలసినటువంటి సంబంధము తెగిపోతూ ఉంటుంది. కొంతమంది చూడండి, వారి యొక్క బంధువులతో వారికి ఎటువంటి సంబంధం లేని వారుగా ఉంటారు, వారి యొక్క కుటుంబ సభ్యులతో ఎటువంటి సహవాసం లేని వారుగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి దోషములు, లేకపోతే వారికి వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితము వారిని ఏం చేసింది, వారితో సహవాసం చేయకుండా, ఎటువంటి కుటుంబ సంబంధం లేకుండా వారిని అనేక మంది జీవితాల్లో దూరమైనటువంటి పరిస్థితులు అనేక మందిలో ఉంటాయి. అలాగే అదే విధముగా అదే నడవడికలో మనం చూస్తే, దేవునితో ఉన్నటువంటి సంబంధము మనతో తెంపబడకుండా, అది దూరం అవ్వకుండా ఉండాలంటే ఏ చిన్న తప్పిదము కూడా మన జీవితంలో చేసేవారంగా ఎంత మాత్రము కూడా ఉండకూడదని పరిశుద్ధ లేఖనం మనందరికీ కూడా సెలవిస్తుంది. కనుక అందుకే అనగా మనుషులమైన మనము అత్యంతముగా మన జీవితంలో అనుసరించవలసినటువంటి అనుసరణ ఏంటంటే, నిర్దోషిగా దేవుని కొరకు మన యొక్క జీవితాన్ని మనం జీవించడం. అనగా నిర్దోషి వలె ఆయన ఏ విధంగా అయితే నిర్దోషమైనటువంటి తీర్పును, అనగా ఎటువంటి దోషము చేయకుండా, దోషము చేయబడినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి తీర్పును పొందుకుంటాడో ఆ విధమైనటువంటి తీర్పు ఆయన మన కొరకు పొంది ఉన్నారు. అనగా ఏ పాపము చేసినటువంటి వ్యక్తి అయినా, ఎటువంటి హత్యలు చేయబడినటువంటి వ్యక్తి అయినా, ఆ వ్యక్తి ఏం చేయాలి, సిలువ వేయబడాలి, ప్రజలందరి ఎదుట అతనిని రాళ్లతో కొట్టి చంపబడాలి. కానీ ఏ దోషము చేయనటువంటి వ్యక్తి మీద అటువంటి నింద మోపబడితే అది మనందరికీ కూడా బాధాకరమే. కానీ అయినప్పటికీ కూడా మన కోసమే, అనగా మన కోసము, మన దోషముల కోసము, మన యొక్క అపరాధముల కోసము ఆయన ఏం చేశారంట, అటువంటి అపనిందను ఆయన మీద వేసుకున్నారు. అంటే అది కేవలము మనకిచ్చినటువంటి రక్షణను దేవుడు ఎల్లప్పుడూ కూడా అనిత్య రాజ్యానికి చేర్చాలనేటువంటి ఆశ దేవుడు మన కొరకు ఆయన దయచేసినటువంటి విషయాన్ని మనం అందరము కూడా చూస్తాం. అనగా రోమిలకు రాసిన పత్రికలో మనము చదివినటువంటి మాటను చూస్తే, అనగా క్రీస్తులో సిలువ
మన కొరకు అనగా క్రీస్తు వారు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో చేసినటువంటి త్యాగాన్ని మనము చూస్తే, ఆ దేవుని యొక్క పని వల్ల అనగా దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగం వల్ల మన జీవితంలో అనేకమైనటువంటి వాటిని దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. అనగా విశ్వాసమును, రక్షణను, అలాగే మనము ధ్యానించుకున్నటువంటి ప్రత్యేక విషయములను సిలువలో ఆయన మరణించడం ద్వారా ఆయన మరణం పోయింది. లేకపోతే ఆయన మరణించాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. కానీ మరణించిన ఆయన ఎవరి కొరకో, లేకపోతే ఎవరి కొరకు ఎటువంటి క్రియలను ఆయన దయచేశాడో మనం ఎప్పటి మాత్రము కూడా గ్రహించలేకపోతున్నాం. అంటే ఈ లోకంలో దేనిని చూస్తారంటే, వారికి ఏదైతే ఆకర్షణీయంగా కనపడుతుందో, ఏదైతే వారికి మేలు చేస్తుందో, ఏదైతే వారికి సహాయంగా నిలుస్తుందో దాని వైపు అయితే వారు చూస్తారు. కానీ కీడు చేసే దానివైపు, లేకపోతే వారికి హాని చేసే దానివైపు వారెవ్వరు కూడా, మనము కూడా ఏం చేయము, వాటి వైపు చూడం. కానీ హాని చేసేటువంటి వాటి వైపు మనము చూస్తాము అనే విషయాన్ని దేవుడు తన యొక్క జీవితంలో వాటిని అనుసరించి, అనగా నేను మీ కొరకు జీవిస్తున్నానంటే నా జీవితంలో ఒక దాన్ని నేను కోల్పోతున్నాను. అదే నా యొక్క మరణము. ఆ మరణము నేను పొంది ఉండడం ద్వారా మీలో మార్పు కలగాలని నేను ఆశపడుతున్నాననేటువంటి తీర్మానంతో ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి విషయము మనమందరము కూడా గమనించవచ్చు. అనగా నా కోసం మరణించినటువంటి వ్యక్తి మరలా తిరిగి లేకపోతే నేను బాధపడతాను. కానీ ఆయన మరలా తిరిగి లేచాడు కదా, నా కోసం ఆయన మరణించినట్టు ఎలా అవుతుందని మనం అనుకోవచ్చు. అనగా మన జీవితంలో ఎటువంటి పునరుద్ధానం లేనటువంటి మన జీవితాల్లో, ఎటువంటి జీవంతో లేనటువంటి మన జీవితాలు, ఎటువంటి క్షమాపణ ఈ లోకంలో మనం పొందలేనటువంటి క్రమంలో ఆయన మరణించి మన పాపమునకు క్షమాపణను దయచేసి మనము మరలా తిరిగి లేచారంటే, ఆ పాపపు జీవితాన్ని మరలా జీవింపచేయాలంటే ఒక పునరుత్థానం అనేది ఆయన మన యొద్దకు తీసుకురావాలి. కనుక ఆ పాపమును ఆయన విడిపించి, అనగా ఆ పాపమును ఆయన అక్కడితో దానిని వదిలిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని జీవించారంటే, ఆ నూతనమైన జీవితము, ఆ పునరుత్థానము పొందినటువంటి జీవితము మరలా పాపముతో నింపబడకుండా ఒక ప్రత్యేకంగా నిలవాలని ఆయన 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచినటువంటి విషయము మనందరము కూడా గమనిస్తాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గనుక సిలువ రక్తంలో ఎలైతే ఒక శక్తి అనేది, అనగా సిలువలో ఏదైతే ఒక శక్తి అనేది దాగి ఉన్నదని మనం ధ్యానించి ఉన్నామో, పౌలు గారు ప్రత్యేకంగా సిలువ రక్తమని దాన్ని గూర్చినటువంటి వివరముగా మనందరికీ కూడా జ్ఞాపకం చేసినటువంటి సందర్భాల్ని మనం చూస్తాం. అనగా సిలువ రక్తము చిందింపకుండా, అనగా ఆయన రక్తము చిందింపకుండా ఎవరికి కూడా పాప క్షమాపణ అనేది లేదని జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అనగా రక్తము చిందింపబడకుండా ఏ నరునికి కూడా పాప క్షమాపణ అనేది లేదు. అనగా ఆది కాలంలో మనం చూస్తే వారు రక్తము చిందిస్తేనే వారికి ఏం కలిగిందంట, పాప క్షమాపణ కలిగింది. వారు చేసినటువంటి దోషమైన, వారు పితరుల ద్వారా వారు కలుగుచున్నటువంటి దోషమైన, వారు ప్రతిసారి దోషము చేసిన ప్రతిసారి వారు ఏం చేయాలంట, రక్తమును చిందించాలి. అనగా బలిని వారు అర్పించాలి. ఆ బలిని వారు అర్పించకపోతే ఆ శాపం మరింత ప్రభావంగా వారి మీద మారుతుంది. మరింత శక్తితో ఆ యొక్క ప్రభావము, ఆ యొక్క శాపము వారి మీద మోపబడుతుంది. కనుక అటువంటి ఉగ్రత, అనగా నేను రేపు రక్షింపబడాలంటే వారు ఏమనుకునేవారు, ఈరోజు నేను బలర్పించాలి. అనగా రేపు నేను జీవించాలంటే, రేపు నేను నా పనులు నేను చేసుకునే విధంగా నేను ఉండాలంటే ఈరోజు నేను దేవునికి బలర్పించాలి. దేవునికి నేను ఈరోజు బలర్పిస్తేనే రేపు నేను జీవిస్తాను. ఈరోజు నేను బలర్పిస్తేనే రేపు నేను మరలా మరణించకుండా, నా జీవితంలో శాపం ఏలుబడి చేయకుండా నేను ప్రభువులో జీవిస్తాను. అనగా దేవుని యందు నేను జీవిస్తానని విశ్వాసము ద్వారా వారు ఏం చేసేవారు, బలులను అర్పించేవారు. అనగా కేవలం ఇప్పుడు మనకి ఏమైపోయింది, క్షమాపణ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. అనగా క్షమించబడుతూ, అనగా కేవలం మనం దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకొని దేవునికి మన యొక్క జీవితాన్నంతటిని కూడా తెలియజేసి దేవుని యొద్ద నుండి మనం క్షమాపణ పొందుకునేటువంటి క్రమంలోనికి మనం వచ్చేసాం. కనుక ఇప్పుడు క్షమాపణ యొక్క విలువ, అనగా ఆ యొక్క పాపము నుండి వచ్చేటువంటి దోషము నుండి వచ్చేటువంటి ఆ యొక్క శిక్ష అనేది ఇప్పుడు మనకి ఎలా అయిపోయింది, తేలికగా అయిపోయింది. దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందడం అంటే మనకు ఎంతో చులకనగా, లేకపోతే ఎంతో పట్టింపరాని యొక్క స్థితిలోనికి మనం వచ్చేసామంటే దేవుని యొక్క ఉగ్రతలోనికి కూడా మనం అదే నడిపింపులోనికి మనం వెళ్ళిపోతాం. అనగా క్షమాపణ లేనటువంటి హృదయము కూడా ఆ యొక్క ఉగ్రత దినమందు ఎంత మాత్రము కూడా ఎటువంటి సహాయం లేనటువంటి స్థితిలో, అలనాడు ఎలైతే జల ప్రవాహములో ఎలైతే ప్రజలు ఆ యొక్క జల ప్రవాహము వచ్చిన తర్వాత ఏం చేశారంట, రక్షింపమని
కేకలు వేశారు. అయితే అక్కడ నియమించినటువంటి కాలం ఏమైంది? ముగిసింది. వాడిలో ప్రవేశించవలసినటువంటి ప్రతి దానిని కూడా దేవుడు వాటికి అనుమతినిచ్చి దాన్ని ఏం చేశాడంట? మూసివేశారు. ఇక్కడ ఎవరు రక్షింపమన్నా నోవహు గారు రక్షించడానికి లేదు, వారి కుటుంబ సభ్యులు ఎవరికి జాలి చూపించడానికి లేదు, ఏ జంతువులు కూడా వారిని కాపాడడానికి పరిస్థితి లేదు. కేవలం రక్షించాలంటే దేవుడు మాత్రమే వారిని రక్షించాలి. కానీ ఎంత మాత్రము కూడా దేవుడు జాలి చూపించలేదంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని వారు ఉపయోగించుకోలేదు కనుక దేవుడు ఎంత మాత్రం వారికి సహాయం చేయలేనటువంటి స్థితిని మనం చూస్తాం. అనగా అదే పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే రేపు ఆయన రాబోతున్నటువంటి దినమును కూడా దేవుడు అదే రీతిలో ఎవరైతే దేవుని యొక్క మాటను విని తమ యొక్క జీవితాలను మార్చుకుని రక్షణ అనేటువంటి మార్గంలోనికి ప్రవేశిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. మరి మిగిలిన వారందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు గురవుతారు. దేవుని ఇచ్చేటువంటి నాశనానికి అనగా నిత్య నరకాగ్నికి వారందరూ కూడా ఆహుతవుతారు అనేటువంటి విషయము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నదంటే దానిని నెరవేర్చడానికి మాత్రమే ఆయన మన గురించి ప్రయాసపడుతున్నారు. అనగా ఈ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్క వాక్యము నెరవేర్చబడాలని ఆయన మనుష్య కుమారుడికి ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భము మనం చూస్తాం. గనుక మన జీవితాలు ఎంత మాత్రము కూడా అటువంటి నాశనానికి కాకుండా మన జీవితాలు రక్షింపబడాలంటే ఆ నాయకుడు చెప్పినటువంటి మాటను వారి కుటుంబ సభ్యులు విన్నారు గనుక వాడలోనికి వెళ్ళి వారి రక్షింపబడినటువంటి జీవితాన్ని మనం చూస్తాం. చూడండి, చాలామంది వారి కుటుంబ సభ్యులు కూడా వారి మాటను వినరు, వారి కుటుంబ యజమానుల యొక్క మాటను కూడా వారు వినరు. వారు వినకపోతే దేనికి గురవుతారు? అటువంటి నాశనానికి, అటువంటి రక్ష లేనటువంటి స్థితిలోనికి వారు గురవుతారు. కానీ మన కుటుంబంలో ఎవరైతే మన మేలు కోరి మనకు కొన్ని మంచి మాటలు చెప్తున్నారో వారికి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? వారు చిన్నవారైనా పెద్దవారైనా వారికి మనం లోబడగలగాలి. అనగా వారు ఎందును గూర్చి వారు చెప్తున్నారో దానిని బట్టి మనము నడుచుకోగలిగితే ఆ తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దానిని దయచేయాలని ఆయన ఆశపడుతున్నారు. కనుక నోవహు గారి కుటుంబంలో కూడా అటువంటి ఆశీర్వాదంతో దేవుడు వారిని నింపి దేవుడు వారందరికీ కూడా సమృద్ధి అయినటువంటి జీవాన్ని అనుగ్రహించి అటువంటి కృపలోనికి దేవుడు నడిపించాడంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి వారు జీవించడం బట్టి. కనుక అటువంటి విధేయతతో మనము దేవునితో మాట్లాడితే అనగా అటువంటి విధేయతతో దేవునితో ఒక సంబంధాన్ని మనం కలిగి ఉండగలిగితే దేవుడు కూడా దినదినము మనతో మాట్లాడడానికి, దినదినము మనతో ఒక సహవాసాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుచున్నారు. అనగా మానవులైన మన కొరకు మనము సహవాసం చేస్తామని ఆయన మరణం ద్వారా మనలను సమాధానపరచబడి దేవుడు మనకి అనిత్య రక్షణను దేవుడు మనకి అనుగ్రహించాడు. గనుక అటువంటి సమాధానాన్ని పొందుకున్న మనము ఏ విధమైనటువంటి పట్టింపు లేనటువంటి స్థితిలో మనము దేవుని ఎదుట ఉండకూడదు. కానీ దినదినము దేవునితో ఒక సంబంధాన్ని, దేవునితో ఒక నిబంధనను ఎల్లప్పుడూ కూడా మనం చేసుకునే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా సెలవిస్తుంది. గనుక యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఎటువంటి శక్తిని అయితే దాగి ఉందో అనగా పాపాన్ని కడిగేటువంటి శక్తి, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మరలా మనకు ఇచ్చేటువంటి శక్తి, అలాగే మనం ఏదైతే కోల్పోయామో దానిని మరలా మనకు అనుగ్రహించేటువంటి శక్తి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనందరికీ కూడా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాయంటే సమాధానపరచబడినటువంటి స్థితిలో మనం ఉన్నాం. కనుక మరలా అటువంటి సమాధానాన్ని కోల్పోయే స్థితిలోనికి మనం ఎంత మాత్రము కూడా వెళ్ళకూడదని ప్రభు వారు కోరుచున్నారు. కనుక నిత్యము కూడా మనము దేవునితో ఉన్నటువంటి సంబంధము అనగా ఆయనతో ఉన్నటువంటి ఏకాంతము కలిగినటువంటి సహవాసము మనం ఎల్లప్పుడు కూడా కలిగి ఉండాలని ప్రభు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. గనుక ఆ కింద వచనం మనం చూస్తే 21వ వచనంలో, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గల వారినై ఉండిన మిమ్మును కూడా అనగా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమై దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచబడును. అనగా ఇక్కడ చక్కటి మాటను మనం చూస్తే తన సన్నిధిని ఏం చేయాలంట? పరిశుద్ధులుగా ఉంచాలని, తన సన్నిధిలో నిర్దోషులైనటువంటి మనుషులను ఉంచాలని, ఆయన సన్నిధిలో నిరపరాధులుగా
ఎల్లప్పుడూ కూడా ఉండాలని. ఎందుకంటే నిరపరాధిగా ఉన్న ఆయన ఎటువంటి శిక్షను ఆయన పొంది ఉన్నారో, అనగా నిరపరాధిగా ఉన్నప్పటికీ, నిర్దోషిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మీద నేరము మోపివేయబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తే, అటువంటి సన్నిధిని, అనగా ఆయన సన్నిధిని పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధులమైన వారిని, నిర్దోషులమైన వారిని, అలాగే నిరపరాధులైన వారిని తన సన్నిధిలో నిలబెట్టుటకు ఆయన తన యొక్క దేహమును ఏం చేసుకున్నారంట, గాయపరచబడినటువంటి విషయాన్ని, అటువంటి అప్పగించుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, దాని యందు అనగా మిమ్మును గూర్చినటువంటి సమాధానము పరచబడి ఉన్నదని ఇక్కడ మనమందరము కూడా చదివి ఉన్నాం. కనుక రక్తపాతం అనేది అనగా రక్తము వలన వచ్చేటువంటి ఆశీర్వాదము, రక్తము వలన వచ్చేటువంటి పాప క్షమాపణ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినటువంటి విషయము మనం ఎల్లప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అనగా నేను రక్షింపబడిన వాడును, నేను దేవుని యొక్క రక్తము చేత కడబడినటువంటి జీవితాన్ని నేను జీవించాలనేటువంటి ఆశ, అటువంటి తపన మనలో ఎల్లప్పుడు కూడా ప్రవహిస్తూ ఉండాలి. అనగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క క్రియలను మనలో కలిగించుకునే విధముగా, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి జీవితంగా మనం ఉండాలని ఎల్లప్పుడు కూడా ప్రయత్నించేవారిగా, అటువంటి దేవుని గూర్చినటువంటి దాహము మనల్ని ఎల్లప్పుడు కూడా ఏం చేయాలంట, తృష్ణ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా సెలవిస్తుంది. కనుక ఈ యొక్క సిలువ ద్వారా మనం అనేక విషయాల్ని మనం ధ్యానిస్తున్నాం. అనగా ఈ సిలువను ధ్యానించడం ద్వారా మన జీవితంలో అనేక మార్పులు కలిగించాలని దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నారు. కనుక కేవలము సిలువ అనేది కేవలము ఒక ఆకారం అనేది కాదు, కేవలము సిలువ అనేది ఏదో సందర్భానుసారంగా మనము ధ్యానించుకోవాల్సినటువంటి విషయం కాదు. సిలువ అనేది దేవుని యొక్క శక్తి. అనగా సిలువలో అనేక శక్తిని దేవుడు దాచించినటువంటి విషయము. ఆ సిలువలో అనేక సాక్ష్యము చేత నింపబడింది. ఆ సిలువ ద్వారా రక్షింపబడినటువంటి అనేక మంది జీవితాలు ఆ సిలువకు మాదిరిగా జీవిస్తున్నాయి. గనుక సిలువ అనేది కేవలము సామాన్యమైనటువంటి ఒక సింబల్ మాత్రము కాదు, ఏదో అది ఆచార సంబంధముగా దానిని అనుసరించవలసినటువంటి విధముగా ఆ యొక్క సిలువను ప్రతిమను దేవుడు చేయలేదు. కానీ ఆ సిలువకు ప్రతిమగా, అనగా ఆ సిలువకు గురిగా మనం ఎల్లప్పుడు కూడా, అనగా ఎల్లప్పుడూ మన యొక్క మార్గమునకు ఎదుట మనము ఎల్లప్పుడు కూడా మనం ఏం చేయాలంట, ఆ సిలువనే గురిగా మనం పెట్టుకొని ఆయన యొద్దకు మనము పరిగెట్టేవారుగా, ఆయన యొద్దకు ప్రయాసపడేవారుగా మనం ఎల్లప్పుడు కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తుంది. కనుక మనము ఏ విధంగా అయితే, ఏ స్థితిలో అయితే దేవుడు మనల్ని ప్రేమించాడో, అనగా శత్రుమై ఉన్నటువంటి మనలను దేవుడు మనల్ని ఆయనకు సమీపమైనటువంటి వారిగా, ఆయనతో సహవాసాన్ని చేసేవారిగా, అనగా ఆయన జాబితాలో మనల్ని చేర్చుకోవడానికి, ఆయన సన్నిధిలో మనల్ని ఉంచడానికి. ఎందుకంటే ఆయన సన్నిధి ఎటువంటిదంట, పరిశుద్ధులు నివసించేది, నిర్దోషులు నివసించేది, నిరపరాధులు నివసించేటువంటి స్థలము ఆయన నివసించే స్థలము. ఎటువంటి దోషము కలిగినటువంటి వారు ఆ స్థలములో నిలవలేరు. ఎటువంటి నిర్దోషము చేత, అనగా దోషము చేత నింపబడిన వారెవ్వరు కూడా ఆయన సన్నిధికి రాలేరు. కేవలము ఆయన తన యొక్క పరిశుద్ధుల కొరకును, నిర్దోషుల కొరకును ఆయన తన యొక్క దేహమును, అనగా వారందరినీ కూడా తన యొక్క రాజ్యంలో నిలబెట్టాలని మాత్రమే ఆయన తను తాను అప్పగించుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. గనుక దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచబడిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక దేవుడు ఆయన కాచినటువంటి రక్తము ఎంత మాత్రము కూడా నిర్దోషము కాలేదు. అనగా ఆయన కాచినటువంటి రక్తము ఎంత మాత్రమో వ్యర్థము కాలేదు. ఒకవేళ సామాన్యమైన మనుషులు చూసి దానిని వ్యర్థమైంది కనుక అనుకోవచ్చు, అనగా ఈయన కాచినటువంటి రక్తము అంతయు కూడా వ్యర్థమైపోయింది, ఈయన ప్రాణము కోల్పోతున్నాడు, ఎటువంటి దేవుని కార్యము ఇతని యందు జరగలేదు, లేకపోతే ఇతను నమ్మిన దేవుడు ఇతనిని రక్షించలేనటువంటి మాటలు అనేక మంది మాట్లాడినప్పటికీ కూడా ఆయన రక్తము నేటి వరకు ఏం చేస్తుందంట, సాక్ష్యాన్ని ఇస్తుంది. ఆయన రక్తము నేటి వరకు కూడా శక్తితో నింపబడి ఉంది. ఆయన రక్తము నేటి వరకు కూడా మనకు రక్షణను, క్షమాపణను కలుగజేస్తుంది. ఎప్పుడో జరిగినటువంటి సందర్భము, ఎప్పుడో జరిగినటువంటి ఈ క్రియ నేటి వరకు ఇది జీవిస్తూ ఉందంటే దేవుని యొక్క కార్యమని మనం నమ్మవచ్చా, నమ్మకూడదా?
నమ్మాలి కదా. ఎల్లప్పుడూ కూడా మనము విశ్వసించినటువంటి వారిగా ఆయన ప్రణాళిక గనుక ఆయన రక్తమును స్వీకరించిన మన జీవితాలు, అనగా రక్షణ పొందిన మన జీవితాలు దేవునికి ఆశీర్వాదకరంగా, ఆయనకి సాక్ష్యానుసారంగా మనం జీవించాలని ప్రభు కోరుచున్నాడు. గనుక మన జీవితాలు ఈ సిలువ ఎలా అయితే మన జీవితాలకి ఒక సాక్ష్యంగా నిలిచాయో, అనగా ఆయన దేహమును గూర్చినటువంటి సాక్ష్యము ఈ సిలువ మనకి ఎలా అయితే జ్ఞాపకం చేస్తుందో, మన జీవితాలు కూడా అటువంటి సాక్ష్యాన్ని ఇతరులకు పంచిపెట్టే విధముగా మన యొక్క జీవితం ఉండాలి. మన జీవితం ద్వారా వారు అనేక అనుభవాల్లోనికి ఇతరులని మనం ఏం చేయాలి, నడిపించగలగాలి. అటువంటి శక్తిని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దయచేయాలని ఆయన ఎల్లప్పుడు కూడా ఆశపడుతున్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మన వెనుకలు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఆయన సిలువలో దాగినటువంటి శక్తి మనుషులకు కనపడదు. ఆయన సిలువలో దాగినటువంటి శక్తి సామాన్యులు దానిని గ్రహించరు. ఆయన సిలువలో దాగిన శక్తి ఈ లోకస్తులకు అది ఎంత మాత్రము వెర్రితనముగా ఉంటుందంట. కానీ ఆయనను అనుగ్రహించబడిన మన జీవితాలు, ఆయన చేత రక్షింపబడిన మన జీవితాలు, ఆయన చేత క్షమాపణ పొందిన మన జీవితాలు అటువంటి లోకస్తుల వలె ఉంటే అది ఎంత మాత్రము లోకానికి మనకి ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అనగా కేవలము వారు దేవునిని ఎరగని ప్రజలుగా ఉన్నారు. అనగా దేవునికి ఎరగని ప్రజలుగా వారు పాపం చేస్తున్నారు. మనము దేవుని ఎరిగి పాపం చేస్తున్నాం. అదే ఒక వ్యత్యాసం. ఇటువంటి వ్యత్యాసము లేనటువంటి జీవితాన్ని మనం జీవించాలని మనం అనుకోకూడదు. మనలో ఒక వ్యత్యాసం ఉండాలి. లోకస్తులకు, క్రైస్తవులకు, అనగా లోకంలో జీవించే వారికి, దేవునిని అనుసరించే వారికి ఒక వ్యత్యాసం ఉండాలి. ఒక ప్రత్యేకత ఉన్నది. మనం అనుసరించే క్రియలైనా, మనం చూసే చూపు విధానమైనా, లేకపోతే మనం వెంబడిస్తున్న ప్రతి మార్గమైన మనలను గూర్చి ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఆయన సిలువ ఆయన గూర్చినటువంటి సాక్ష్యము మనందరికీ కూడా ప్రకటిస్తుంది. ఆయన సిలువ ఆయన పొందినటువంటి ప్రత్యేక హింసలన్నిటిని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన వేయబడినటువంటి నిందను ఆయన మీద ఒప్పుకొని ఆయన పొందవలసినటువంటి ఆ యొక్క మరణ శిక్షను ఆయన ప్రేమతో స్వీకరించినటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఎంతో ప్రేమ స్వరూపి అనేటువంటి దేవుడు కేవలము శత్రువులమైన మన కొరకు, అనగా శత్రువులమై ఉండగా, అనగా మనం ఇంకనూ దేవునిని ఎరగని ప్రజలమై ఉండగా ఆయన మన కొరకు ఆ సిలువలో మరణించారంటే అది కేవలము సామాన్యమైన విషయం కాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో శ్రద్ధతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా. ఆయన రక్తము చేత మనం ఎల్లప్పుడూ పవిత్రపరచబడే వారుగా, ఆయన రక్తము చేత మన యొక్క దోషములన్నిటిని కడుగుకుంటూ ప్రతి దినము ఏ దినము దోషం ఆ దినము మనం ఎల్లప్పుడు కూడా పవిత్రపరచుకోగలిగితే మన జీవితము, అనగా మన హృదయాన్ని బట్టి దేవుడు ఎల్లప్పుడు కూడా సంతోషించడానికి ఆయన ఎదురు చూసినటువంటి దేవుడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనస్సుతో భారం కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని సమాధానపరచబడిన దేవుడు, అనగా మనకు సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడు. సమాధానాన్ని అనుగ్రహించబడి ఉన్నదంటే మనము ఆయనతో పాటు సమాధానము కలిగి, ఆయనతో పాటు ఒక సంబంధము కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. కనుక ఈ సమాధానము ఆయనకు సాక్షులుగా మనల్ని నిలపాలి. ఈ సమాధానము మనల్ని ఆయనకు వ్యతిరేకంగా కాదు, ఆయనకి విరోధముగా కాదు, ఆయనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని, ఈ సమాధానపరచబడినటువంటి జీవితాన్ని జీవించగలగాలి. కనుక అటువంటి మంచి తీర్మానము దేవుని సన్నిధిలో మనమందరం కూడా చేసుకుందాము. స్తోత్రము. ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ శిలువ రక్తం చేత మాకు సంధిని, సమాధానమును అనుగ్రహించినందులకే స్తోత్రం ప్రభువా. ఎప్పటికీ మీకు మేము విరోధమై, శత్రువులమై, శాపగ్రస్తులంగా ఉండిపోవలసినటువంటి మా జీవితాలకు ఆ భయంకరమైన
నరకము అనే శిక్షను అనుభవించవలసి ఉండగా ఆ నరక శిక్షను తప్పించుకోవడానికి మాకు మీరిచ్చిన మీతో సమాధాన సంబంధమైన ఈ గొప్ప విడుదల, ఆ నాశనం నుండి తప్పించబడే కృపను మాకు ఇచ్చినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, మీరు మాకు సమాధానము అనుగ్రహించకపోతే మేము భయంకరమైన ఆ నరకమును అనుభవించవలసి ఉండవలసింది. అలాంటి స్థితి నుండి మాకు విడుదల, విమోచన, పాప క్షమాపణ ఇచ్చి మీ కుమారులుగా, మీ ప్రజలుగా, మీ రాజ్య వారసులుగా, పరలోక సంబంధులుగా, వెలుగు సంబంధులుగా, ఆశీర్వాద కారకులుగా మేము బ్రతకటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు స్తోత్రం. అట్టి అనుభవంలో ఎవరైతే ఇంకా సంపూర్ణం కాలేని పరిస్థితిలో ఉన్నారు వారందరినీ దర్శించండి. యేసయ్యా, మీ నూతన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి ప్రభువా. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా ఆధ్యాత్మిక జీవితాల్ని మరింత నూతనంగా, మీకు అనుకూలంగా, మీకు ఇష్టలంగా, మిమ్మను సంతోషపెట్టు వారంగా మా జీవితాలు నూతనపరచబడినట్లు మీరు కృప చూపించి మీరే సహాయం చేయమని, ఆధ్యాత్మికంగా మరింత బలాభివృద్ధి చెందినట్లు కృప చూపించి సహాయం చేయమని. ఈ రాత్రి ఎవరు ఏ సమస్యలతో వచ్చారు, ఎటువంటివి అయా అక్కర్లు వారి జీవితాల్లో కలిగి ఉన్నారు, ప్రతి ఒక్కరి అవసరత మీ మహిమలో తీర్చండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి శాపమును కొట్టివేయండి. మునుపటి కంటే గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు, మీ ఆశ్చర్య కార్యములు మీరు జరిగించి అన్ని విషయాల్లో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం. నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారితో, లోకున్న పరిశుద్ధులందరితో సదాయన కృప తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.